హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సండే స్పెషల్గా మా ఇంట్లో వచ్చేసి ఫ్రాన్స్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అమోఘంగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, సండే స్పెషల్గా ఫ్రాన్స్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 1 kg వరకు ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. వాటిని చక్కగా క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత మనకి 1/2 kg అయితే అవుతుందండి. సో సాల్ట్ వేసి 2 సార్లు కడిగి తీసేసుకోండి. సో పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసాను. చక్కగా హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా దినుసులన్నింటినీ కూడా వేసేసుకొని ఒకసారి వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఆనియన్ ముక్కలను అయితే యాడ్ చేసేద్దాము. సో సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి. సో చక్కగా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి. ఒక 3 అయితే కట్ చేసి వేసేసాను. గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసిన తర్వాత అంతా ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని వీటిని చక్కగా కాస్త మగ్గించుకుందాము. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. సన్నగా తరుక్కొని వేసేసుకోండి. సో ఒక పెద్ద సైజు టమాటో అయితే తీసుకొని సన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసేసాను. అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 1 minute పాటు వదిలేసేయండి. 1 minute తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి టమాటో ముక్కలు అయితే కాస్త మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఇంట్లో ప్రిపేర్ చేసింది, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాము. అన్ని మసాలాలు కూడా యాడ్ చేసేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోండి. నేను మసాలా వీడియోస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో వీడియోలో ఇస్తానండి, చూసేసేయండి. వీడియో కింద అయితే చూసేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని అయితే వేసేసుకోవాలి. కర్డ్ అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక 1 minute పాటు వదిలేద్దాం. 1 minute తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. ఈ టైంలో మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. ఇంట్లో లేదు, సో నేను వేయట్లేదు. ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే వేసేసాను. మసాలా అంతా పట్టేలాగా ఈ విధంగా బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కలుపుకోవాలండి. సో హై ఫ్లేమ్ మీదే మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అందులో నుంచి మనకి ఈ విధంగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే బాస్మతి రైస్ని అయితే నానబెట్టి ఉంచానండి. ఒక 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. సో ఈ రైస్ని ఒక అరగంట పాటు 2 సార్లు కడిగేసుకొని అరగంట పాటు నానబెట్టి ఇందులోకి వేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని రైస్ మొత్తం అంతా ఇందులో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి నెమ్మదిగా. ఇలా చక్కగా రైస్ అంతా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 1 minute పాటు వదిలేద్దాము. 1 minute తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సో మనం రైస్ని యాడ్ చేసేసాము. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలి. 1.5 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోండి. చక్కగా మనకి పులావ్ అయితే పుల్లలుగా వస్తుంది. వాటర్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని ఈ టైంలో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి మనం మామూలుగా పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా టైం ఇవ్వండి. సో నేను ఇక్కడ మధ్యలో మూత తీసి మీకు వీడియో కోసం అయితే చూపిస్తున్నాను. రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా. మరొక 5 minutes పాటు ఉడికించుకుంటే మనకి రైస్ అనేది ఈ విధంగా చక్కగా పుల్లలుగా
ఉడికిపోతుంది. సో పైన ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. మూత పెట్టి మరి కాస్తసేపు ఉంచుకుందాము. సో ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సో మన పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో వీడియో కోసం అయితే అప్పటికప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బట్ మనం మూత పెట్టి చూడండి, ప్రాన్స్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. మూత పెట్టి కాస్త ఒక 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుంటే మాత్రం పులావ్ అయితే పుల్లలు పుల్లలుగా భలే వస్తుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. సింపుల్ అండ్ టేస్టీగా ప్రాన్స్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అసలు చెప్పలేదు, అంత బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో చూసారు కదండి ఇవాల్టి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీనికి కాంబినేషన్లో రైతాతో కానీ లేదంటే ఈ విధంగానే ఆనియన్స్ పెట్టేసుకొని కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.